విశాఖలో వైసీపీ హయాంలో భూ ఆక్రమణలు అవినీతి రాజ్యమేలిందని టీడీపీ జనసేన గతంలోనే ఆరోపించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇదే విషయంపై ఆ భూముల లెక్క తేల్చుతామని అంటోంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. టీడీపీ ఆరోపిస్తున్న భూములు ఎక్కడున్నాయి, వాటి విలువ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. జరిగిన భూదందాపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారు, అధికారులను అడిగితే నోరిప్పరు. రూపాయో, 100, 1000, లక్ష రూపాయలు కాదు, కొన్ని వందల కోట్ల రూపాయల భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. అసలు ఈ భూములన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభుత్వం ఈ భూములపై చర్యలు చేపడుతుందా? ఈ భూములు తిరిగి ప్రజలకో ప్రభుత్వానికో అప్పగిస్తుందా? అసలు ఎన్ని కోట్ల రూపాయల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో మనము చూద్దాం, పదండి. ప్రభుత్వ భూమిని శారదా పీఠానికి దారాదత్తం చేశారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 250 కోట్ల రూపాయల విలువైన 15 ఎకరాల భూమిని కేవలం 15 లక్షలకే కట్టబెట్టారు. ఇవి చోటామోటా నాయకులు చేస్తున్న ఆరోపణలు కాదు, స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలు. ఓసారి సీఎం ఏమన్నారో చూద్దాం. ఇంకో పక్క శారదాపీఠం 1 లక్ష రూపాయల ఎకరా, ఆడైతే మంచి వాల్యూ ఉంది. 40 కోట్ల 50 కోట్ల తెలియదు, 15 ఎకరాలు కొత్త వలస భీముల్లో. ఇంకో పక్క షాహీ హియరింగ్ కేర్ అని 1 ఎకరా 15 కోట్లుంటే ఫ్రీగా వీళ్ళ సొంత సొమ్ము అయినట్టు దానం చేసే పరిస్థితికి వచ్చారు. దేవుడు ముసుగులో పెద్ద ఎత్తున భూ కబ్జా జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. భీమిలి సమీపంలోని కొత్త వలసలో ఉన్న కొండను శారదాపీఠం అధిపతికి జగన్ సర్కార్ రాసిచ్చింది. భూమిని రాసివ్వడమే కాదు, 1.5 కోటి ఖర్చు చేసి కొండపైకి పెద్ద రోడ్డు కూడా వేశారు. ఆ భూమి ఎక్కడుంది, దాని సంగతేంటో మా ప్రతినిధి రాజు డీటెయిల్గా అందిస్తారు. ప్రభుత్వ హయాంలో విశాఖలో ఉన్నటువంటి భూముల పరిస్థితి ఎలా ఉందంటే, కన్నుబడితే కబ్జా చేయొచ్చు, కోరుకుంటే రాసి ఇచ్చేయచ్చు. ఈ విధంగా అటు ప్రభుత్వం అధికారులు వ్యవహరించినటువంటి తీరు కనిపిస్తూ ఉంది. అందుకే మొత్తం విశాఖలో ఉన్నటువంటి కొన్ని వందల కోట్ల విలువైనటువంటి భూములన్నీ కూడా కబ్జాలకు, ఆక్రమణలకు గురైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేనున్నటువంటి ప్లేస్ ఇది భీమిలి నియోజకవర్గం. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మధ్యనే గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటన కూడా చేశారు. విశాఖ ఫైల్స్ అని ఒకటి తీస్తానో దాని బయటకు వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, విశాఖ ఫైల్స్ పేరుతో మొత్తము విశాఖపట్నంలో ఉన్నటువంటి భూదందాల అన్నింటి మీద కూడా వీళ్ళు బయట పెడతామని సూత్రప్రాయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కనిపిస్తున్నటువంటి కొండ ఉంది కదా, ఈ కొండ శారదా పీఠానికి సంబంధించి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి గత ప్రభుత్వం కేటాయించినటువంటి కొండ. ఇది దాదాపుగా 15 ఎకరాల కొండ. ఈ మొత్తం అంతా కూడా చూడడానికి ఇట్లా ఉన్నా కూడా ఒక పక్కన సముద్రం, మరో పక్కన నేషనల్ హైవేతో కూడినటువంటి అందమైన సిటీ. ఎటు చూసినా కూడా ఒక సుందరమైనటువంటి అద్భుతాలని అందంగా కనిపించేటటువంటి ప్లేస్. దీన్ని వర్ణించాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలనిపించదు, కిందకి దిగాలనిపించదు, అంత అద్భుతమైనటువంటి ఈ కొండ. మామూలుగా చూస్తే ఇక్కడ దాదాపుగా 1 ఎకరం, ఈ 15 ఎకరాలకి సంబంధించి దాదాపుగా 250 కోట్ల రూపాయల మార్కెట్ ధర ఉంటుంది అన్నది. కానీ కేవలం 15 ఎకరాలని 15 లక్షలకు మాత్రమే గత ప్రభుత్వం స్వామి స్వరూపానంద సరస్వతికి శారదాపీఠానికి రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, కనిపిస్తున్నటువంటి కొండకు ఆనుకుని ఇటు నేషనల్ హైవే, తగరపు వలస ప్రాంతానికి సంబంధించినటువంటి నేషనల్ హైవే. ఎటు చూసినా కూడా 2 కిలోమీటర్లు అయితే నేషనల్ హైవేలోకి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు. ఇంకొకటి, ఈ కొండకి ఖర్చులు పెట్టాలి. ఎందుకంటే ఈ కొండకు సంబంధించినటువంటి మొత్తం ఖర్చులంతా కూడా చేయాలి అంటే అటు స్వామి ఆశ్రమం చేసుకోదు. కాబట్టి ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో చాలా ఈజీగా చేసేసినటువంటి పరిధి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే విఎంఆర్డీఏకి సంబంధించి ఎదురుగా కనిపిస్తున్నటువంటి కొండ, తెల్లగా కనిపిస్తున్నటువంటి కొన్ని పోల్స్ని పాతున్నాయి. మనం విజువల్లో కూడా చూడొచ్చు వాటన్నింటినీ కూడా. ఈ పోల్స్ అన్ని ఏంటి అంటే, విఎంఆర్డీఏకి సంబంధించి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ కొండ మొత్తాన్ని 50 ఎకరాలని వీళ్ళు డెవలప్ చేయడానికి అయితే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 50 ఎకరాల కొండని విఎంఆర్డీఏ డెవలప్ చేస్తుంది. కాబట్టి కనిపిస్తున్నటువంటి, ఇప్పుడు మనము కింద నుంచి పై వరకు వచ్చాం, ఆ రోడ్డు మొత్తానికి 1.5 కోటి రూపాయలని
మా విఎంఆర్డీఏ నుంచి శాంక్షన్ అయితే ఇచ్చినటువంటి ఉంది. తొలి విడతగా ₹1 కోటి మంజూరు చేసినటువంటి నేపథ్యంలో కొండ కింద నుంచి పై వరకు కిలోమీటర్న్నర రోడ్డు అయితే వేసేశారు. అది ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేసుకోవడానికి, శారదాపీఠానికి సంబంధించినటువంటి ఈ భూమిని డెవలప్ చేసుకోవడానికి అనుకూలంగా చేసినటువంటి ప్రయత్నం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో స్వామి స్వరూపానంద సరస్వతి ఖచ్చితంగా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిదీ తల్లో నాలుకలా ఉన్నటువంటి నేపథ్యంలో స్వామి భక్తో ఇది ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే అప్పట్లో దీన్ని తీసుకున్నటువంటి ఆ శారదాపీఠం ఇక్కడ వేద పాఠశాల నిర్మాణం చేపడతామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత రోజుల్లో దీన్ని కన్వర్షన్ చేయండి, వేద పాఠశాల కాదు, ఇక్కడ స్పిరిచువల్ సెంటర్ పెడతాం, దీన్ని డెవలప్మెంట్ చేస్తాం అని ఒక ప్రతిపాదన అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రతిపాదన ప్రస్తుతం నిలుపుదల అయినటువంటి పరిస్థితి ఉంది. మరి విశాఖ ఫైల్స్లో ఈ శారదాపీఠానికి సంబంధించినటువంటి ఈ భూములు ఉన్నాయా లేవా అనేది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రూపాయి దాదాపుగా 250 కోట్లకు పైనే విలువైనట్టు ఈ 15 ఎకరాల భూమి ఎటు చూసినా ఒక పక్కన నేషనల్ హైవే, మరో పక్క చూస్తే అటు సుందరమైనటువంటి బీచ్, భీమిలి బీచ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి దగ్గరలోనే భీమినిపట్నానికి సంబంధించిన నావికా దళానికి సంబంధించినటువంటి ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. ఇంత సుందరమైనటువంటి ప్లేసులో అతి కారు చౌక ఎకరం ₹1,00,000కి శారదాపీఠానికి గత ప్రభుత్వం రాసి చేసింది. మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఈ భూముల మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, వీటిని వెనక్కి తీసుకుంటారా ఏంటనేది చూడాలి. ఇప్పటికే విశాఖ ఫైల్స్ రూపంలో ఒక్కొక్కటి బయట పెడతానని చెప్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ భూముల విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ముందుకెళ్తారనేది చూడాలి. ఇవే కాదు, ఇలాంటివి చాలా ఎంవివికి సంబంధించినటువంటి ఆ భూములు కానీ ఇతర కబ్జాలకు గురైనటువంటి భూములు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూపిస్తాను, ముందుకెళ్దాం రండి. విశాఖలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి భూములిచ్చాం, వాటిని కూడా జగన్ కాజేసే ప్రయత్నం చేశారు. ఎవరిని వదల్లేదు, దొరికినంత దోచేయడమే వారి పని. ఇవి సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు. వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ సీఎం ఏమన్నారో ఓసారి చూడండి. రామానాయుడు స్టూడియో ఇల్లీగల్గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు. కడాన సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు. ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో. అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను. ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చాం. మంచి ప్లేసెస్ ఉన్నాయని అలాంటి దీంట్లో ఇది చేసే పరిస్థితికి వచ్చారు. అర్థమైంది కదా. రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం 2004లో తానిచ్చిన భూమిపై వైసీపీ కన్నేసిందనేది సీఎం విమర్శ. అసలు రామానాయుడు స్టూడియో ఎక్కడుంది? అక్కడ సినిమా షూటింగ్లకున్న అవకాశం ఎంత? వైసీపీ ఎంత మేర కబ్జా చేసింది? ఆ కబ్జా వల్ల ఇండస్ట్రీకి జరిగిన నష్టమేంటి అనే వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. భూ కబ్జాల బాధితుల్లో రామానాయుడు స్టూడియో సురేష్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి దగ్గుపాటి సురేష్ బాబు కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే విశాఖలో రామానాయుడు స్టూడియో నిర్మాణం మనం చూస్తున్నాం కదా. రామానాయుడు ఫిల్మ్ స్టూడియో అని దీనికి సంబంధించి 2003-2004 సమయంలో అటు టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే చంద్రబాబు విశాఖలో అటు హైదరాబాదు, ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ఫిల్మ్ సిటీ డెవలప్మెంట్తో పాటుగా విశాఖపట్నంలో కూడా సినిమాలు షూటింగ్స్ చేయడానికి స్టూడియో కడితే బాగుంటుందని ప్రతిపాదనలు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా అటు భీమిలికి రిషికొండకి మధ్యలో ఈ రామానాయుడు స్టూడియోకి కొండనైతే కేటాయించడం అయితే జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ కొండ మీదే లోపల రామానాయుడు స్టూడియో ఉంటుంది. దాదాపుగా ఈ స్టూడియోకి సంబంధించి అప్పుడు 2003-04 సమయంలో చంద్రబాబు భూమిని కేటాయిస్తే 2009లో దీనికి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సమయంలో దీనికి భూమి పూజ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పైన కొండ మీద అనేక నిర్మాణాలు అయితే చేపట్టారు. కొంచెం రిస్ట్రిక్టెడ్ ఏరియా కావడంతో ఎట్లాంటి అనుమతులు లేకుండా లోపలికైతే అనుమతించారు రామానాయుడు స్టూడియోకి సంబంధించి. అయితే మొత్తం పైన స్టూడియోకి సంబంధించినటువంటి వివిధ నిర్మాణాలు జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రామానాయుడు స్టూడియోస్ విశాఖపట్నం సంబంధించి అనేక సినిమాలకు సంబంధించి షూటింగ్స్ కూడా నిరంతరం జరుగుతున్నాయి. కానీ 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే రామానాయుడు స్టూడియోస్కి సంబంధించి దాదాపుగా 3000 చదరపు గజాలకు సంబంధించి స్థలాన్ని
బలవంతంగా నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతి తన పేరు మీద అనుచరుల చేత రాయించారనే అపోహలైతే ఆరోపణలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గొడవలన్నింటినీ పడలేక కొండ మీద అత్యంత విలువైనటువంటి భూమిని సురేష్ బాబు భారతీరెడ్డికి రాసి ఇచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకెవరూ దీన్ని మాట్లాడొద్దు, ఎందుకంటే దీనివల్ల సినీ పరిశ్రమకి అదేవిధంగా స్టూడియోస్కి మాకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయాలని సురేష్ బాబు చాలామంది దగ్గర ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. స్వయాన సీఎంకి సంబంధించినటువంటి కుటుంబీకులే రామానాయుడు స్టూడియోలో ఉన్నటువంటి భూముల్ని ఆక్రమించారు, బలవంతంగా రాయించుకున్నారంటేనే అసలు విశాఖపట్నంలో గత ప్రభుత్వ హయాంలో కనీసం ఏ విధమైనటువంటి సేఫ్టీ లేదు భూములదారులకు కానీ. ఎందుకంటే ఫిల్మ్ స్టూడియో ముఖ్యంగా రామానాయుడు స్టూడియో నిర్మాణం చేపట్టడానికి 2 ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకంటే అప్పుడు 2003-4 మధ్యలో చంద్రబాబు భూమిని కేటాయిస్తే 2008-9 సమయంలో రాజశేఖర్ రెడ్డి ఈ భూమికి భూమి పూజ చేశారంటే 2 ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా రామానాయుడు స్టూడియోని డెవలప్ చేయడానికి, ఫిల్మ్ ఇండస్ట్రీకి డెవలప్ చేయడానికి, ముఖ్యంగా విశాఖలో ఎన్నో సినిమాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఉంది. కానీ 2019 నుంచి 24 మధ్యలో బలవంతంగా దాదాపుగా ఎకరం భూమిని అత్యంత డెవలప్ చేసినటువంటి ఎకరం భూమిని రిజిస్టర్ చేయించుకుని సీఎంకి సంబంధించిన కుటుంబీకులే దీన్ని పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ సామాన్యుల భూములకి పాటుగా పెద్దల భూములకు కూడా లేదా ప్రభుత్వానికి సంబంధించి అదే ఫిల్మ్ సిటీలకు సంబంధించినటువంటి భూములకు కూడా ఎక్కడ భద్రత లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇవే కాదు, ఇక్కడ ఎంవివి సత్యనారాయణ బాధితులు ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. అనేక రకాలుగా భూములను కోల్పోయి ఆక్రమణలకు గురవడంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చాలా భూములు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి దేనికి సంబంధించినటువంటి భూములు అనేది చూపించే ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న దస్పల్లా భూములపై వైసీపీ కన్నేసిందని చంద్రబాబు అన్నారు. కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా కాజేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. అసలు చంద్రబాబు ఏమన్నారో ఓసారి చూద్దాం. దస్బల్లా ల్యాండ్స్ వాళ్ళకి ఆ భూములు వచ్చాయి. ఆ భూములు సుప్రీంకోర్టు వరకు పోయి ఫైట్ చేసి వస్తే రాణి ఆఫ్ వధ్వాన్ అనే అండ్ ఏజెన్సీ పేరుతో వాళ్ళకి లింక్ లేకపోయినా దాన్ని అపార్ట్మెంట్స్ తీసేసుకొని కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ టోటల్ ఇల్లీగల్. వీళ్ళు ఇష్ట ప్రకారం బలవంతంగా ఆర్మ్ ట్విస్ట్ చేసి ఆ భూ కబ్జా చేసి వీళ్ళు అపార్ట్మెంట్స్ కట్టే పరిస్థితికి వచ్చారు. 4 దశాబ్దాలుగా కోర్టులో నలుగుతున్న భూములను వైసీపీ నేతలు కాజేసే ప్రయత్నం చేశారు. ఎక్కడైనా భూ వివాదాలు ఉంటే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని కబ్జా చేయడం వైసీపీ స్టైల్ అనే విమర్శలున్నాయి. అలాంటి వివాదాన్నే వరంగా మార్చుకుని చంద్రబాబు చెప్పినట్లు దస్పల్లా భూములపై కన్నేశారు. మరి ఆ భూములు ఎక్కడున్నాయి, వాటి విలువ ఎంత అనేది మా ప్రతినిధి రాజు అందిస్తారు. దశాబ్దాలుగా ఎలాంటి పరిష్కారం దొరకనటువంటి భూములు దస్పల్లా భూములు. విశాఖ నడిబొడ్డు ఉన్నటువంటి ఈ దస్పల్లా భూములు కనుక మనం చూస్తే కొన్ని కోట్ల విలువైనటువంటి ఈ భూములకు సంబంధించి కొంతవరకు ప్రభుత్వ అధీనంలోనూ కొన్ని ప్రైవేట్గాను ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది చాలా అంటే విశాఖ నడిబొడ్డున సింపుల్గా చెప్పాలంటే దీనికి సరిహద్దులు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. 1/2 కిలోమీటర్ దూరంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది, మరొక 1/2 కిలోమీటర్లో ఆర్కే బీచ్ మన బీచ్ ఒడ్డు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇటు కేర్ హాస్పిటల్ ఇవన్నీ సిరిపురం సర్కిల్ ఇది మొత్తం అంతా కూడా అత్యంత డెవలప్ అయినటువంటి ఏరియా. మనం దస్పల్లా భూములకు ఆనుకున్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనుక చూస్తే మొత్తం అంతా కూడా కమర్షియల్ స్పేస్ ఉన్నటువంటిది ఇదే. ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా ఉన్నటువంటిది ముఖ్యంగా చూస్తే 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఈ దస్పల్లా భూములను కాజేయాలనేది ఒక ప్లాన్ చేసుకుని మరి దీన్ని డీనోటిఫై చేసి 22A నుంచి తప్పించి వీళ్ళు ఈ భూములు కాజేయాలని చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఎప్పటి నుంచో ముఖ్యంగా చూస్తే దస్పల్లా భూములకు సంబంధించి
సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాణి కమలాదేవి అంటే ఈ భూములకు సంబంధించినటువంటి వ్యక్తి రాణి కమలాదేవికి మొత్తం భూముల్లో అంటే దాదాపుగా 60 నుంచి 65 ఎకరాలకు పైనే ఈ భూములు అయితే విస్తరించున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ భూముల్లో ఇప్పటికీ అంటే అన్యాక్రాంతం కాగా ఇప్పటికీ దాదాపుగా ఇంకా 40 ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం భూమిలో నుంచి 9% రాణి కమలాదేవికి కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ తీర్పుని ఆధారంగా చేసుకుని ఇదంతా ప్రైవేటు భూమి కాబట్టి దీన్ని డీనోటిఫై చేసి కాజేయడానికి ప్రయత్నాలు అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే చేశారు. దీనికి అనుగుణంగానే మనం చూస్తున్నాం కదా, కనిపిస్తున్నవన్నీ భారీ వాటర్ ట్యాంకులు. విశాఖ నగరంలో ఈ ప్రాంతంలో మొత్తానికి వాటర్ను సప్లై చేసేటటువంటి భారీ వాటర్ ట్యాంకుల నిర్మాణం అయితే చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ ప్రైవేటు భూములు, ప్రభుత్వానికి సంబంధం లేదు, కాజేయాలనుకునే ప్రయత్నం అయితే చేస్తే నేను చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది దస్పల్లా భూముల్లోనే ఉన్నటువంటిది ఈ సర్కిట్ హౌస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణం, ప్రభుత్వ భవనం. ఎవరు మంత్రులు కానీ ఇతర అధికార యంత్రాంగం ఎవరు వచ్చినా కూడా ఈ సర్కిట్ హౌస్లోనే ఉంటారు. సో మనం ముఖ్యంగా చూస్తే సర్కిట్ హౌస్ కూడా ఈ దస్పల్లా భూముల్లోనే నిర్మాణం చేపట్టబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ దస్పల్లా భూములకి ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉంది, హెరిటేజ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే ముఖ్యంగా చూస్తే ఈ దస్పల్లా భూముల్లో మనము గనక ఒకసారి పరిశీలిస్తే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ జపాను విశాఖపట్నంపై బాంబులు దాడి చేయాలనుకున్నటువంటి సమయంలో ముఖ్యంగా వీళ్ళు ఇవి ఇక్కడ అంటే ఒక అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసి ఆ దాడులన్నింటినీ ఎదుర్కోవడానికి ఉపయోగించారు ఈ దస్పల్లా భూములు అని చెప్తూ ఉంటారు. అట్లాంటి హెరిటేజ్ ఉన్నటువంటి ఈ దస్పల్లా ప్రాంతం ఇది. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ చుట్టూ ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడైతే నిర్మాణాలు చేపడుతున్నాయి. మనం ఎంత కింద నుంచి చూస్తే ఇన్ని అంతస్తుల బిల్డింగులు చూస్తే ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత విలువైనటువంటి భూముల్ని వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు వీటిని కాజేయాలని చూశారు. అయితే ఇది 2020-21 మధ్యలో కొంతమంది ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేయడానికి ఈ భూముల్ని లీజుకి తీసుకునే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఈ ఉదంతమంతా బయటపడింది. అప్పటి నుంచి కూడా ఈ దస్పల్లా భూముల వివాదం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రభుత్వాన్ని గెస్ట్ హౌస్లు అదేవిధంగా సర్కిట్ హౌస్లు నిర్మాణం ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఏ విధంగా దీన్ని ప్రైవేటు వ్యక్తులు పరం చేయడానికి అప్పుడున్నటువంటి జీవీఎంసీ అధికారులు, జిల్లా కలెక్టరేట్కి సంబంధించినటువంటి కలెక్టర్ అధికారులు ఏ విధంగా పావులు కదిపారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూదందాలు, భూ ఆక్రమణలకు నిదర్శనంగా ఈ దస్పల్లా భూములు కూడా చెప్పుకోవచ్చు. కేవలం రాణి కమలాదేవికి మొత్తం భూమిలోని 9% కేటాయించమని చెప్పినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఆధారంగా తీసుకుని భూములను కాజేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు భూమి అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. ప్రైవేటు వ్యక్తులకి అంటే రాణి కమలాదేవికి 9% భూములు కేటాయించమన్నారు కాబట్టి ప్రైవేటు ల్యాండ్స్ కాబట్టి దీనికి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి సబ్ డివిజన్ని క్రియేట్ చేసి 22A నుంచి తొలగించి వీటిని భూములను కాజేయాలనే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికైతే ఈ భూములు ప్రస్తుతం ఎట్లాంటి నిర్మాణాలు కానీ ఏట్లు కాకుండా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కొన్ని 100 కోట్లకు విలువైనటువంటి ఇంచుమించుగా ఇక్కడ ఒక్కొక్క ఎకరం 50 కోట్లకు పైనే ఉంటుంది. దాదాపుగా 60 ఎకరాలు ఇప్పటి వరకు అంటే అన్యాక్రాంతం కాకుండా మిగిలి ఉన్నటువంటి 40 ఎకరాలు చూసినా కూడా ఎన్ని కోట్ల రూపాయలు వాల్యూ ఉన్నటువంటి భూమిలో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ వాల్యూ భూముల ధర ఇలా ఉంటే ఇక్కడ నిర్మాణాలు చేపట్టినా ఏదన్నా ఇక్కడ నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు చేసినా కూడా కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగేటటువంటి ప్లేసు. ఇట్లాంటి భూములు కూడా అన్యాక్రాంతం చేయడానికి 19 నుంచి 24 మధ్యలో ఉన్నటువంటి వైసీపీలోని కీలకమైనటువంటి నాయకులు, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు వ్యవహరించినటువంటి తీరు ఎన్నో విమర్శలకు దారితీస్తుంది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ దస్పల్లా భూముల విషయంలో ఈ వ్యవహారాన్ని నిగ్గు తేలుస్తారు, కబ్జా చేయాలనుకున్నారని కట్టడి చేస్తారా, ఈ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రాణి కమలాదేవికి అప్పగించిన కాకుండా మిగతా భూములన్నింటి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.